ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్నారు కాబట్టి లేచి నమస్కారం చెప్పండి. నడుపుతున్నారు కాబట్టి నేను రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు మాది కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, నన్ను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ డెవలప్మెంట్ ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎట్లయితే ఉన్నాయో మాకు ఎస్సీల కోసం ఇంకా కూడా మాకు కావాలని చెప్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీహరి గారు ఇంకో మాట చెప్పినారు. గతంలో మా మిత్రుడు బాల్క సుమన్ గారు కూడా నాకు చెప్పినారు, మరి రసమై బాలకృష్ణ గారు బాలరాజు గారు కూడా చెప్పినారు, ఎస్సీ అమ్మాయిలు 10th వరకు చదువుకున్న తర్వాత లేదా ఇక 12th వరకు ఈ గురుకుల పాఠశాలలో చదువుకున్న తర్వాత డిగ్రీ చదవాలంటే అవకాశం లేదు. డిగ్రీ కోసం వాళ్ళు పట్టణాలలో రూమ్ ఎస్సీలు కాబట్టి మనసు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక నుంచి నేను పిలుపు కూడా ఇస్తా ఉన్నా. అది మీకు మంచిది కాదు, మీకు మీరే న్యూనతపరచుకోవడం తప్ప, మీకు మీరే చిన్నగా చేసుకోవడం తప్ప మంచిది కాదని కూడా నేను వాళ్ళకి హితవు చెప్తా ఉన్నా. ఏమైనప్పటికీ ఆ పిల్లలు అమ్మాయిలు డిగ్రీ చదవాలంటే అవకాశాలు లేవు. దానికి కూడా ప్రభుత్వం చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య కడియం సీఆర్ గారు మేమందరం మన దళిత ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు ప్రవీణ్ గారితో కూర్చొని నేను తీసుకున్నా. ఎంత ఖర్చు అయినా సరే అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నేను చాలా సంతోషంగా సగర్వంగా అంబేద్కర్ గారు 125వ జన్మదిన సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా. ఈరోజు ఈ అకాడమిక్ ఇయర్ నుంచే, ఒక నెల ఆలస్యమైన మంచిదే, వచ్చే జూన్ నుంచే 100 సోషల్ వెల్ఫేర్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతా ఉన్నామని నేను మనవి చేస్తా ఉన్నా. అనేక లక్షల మంది విద్యార్థులకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు అద్భుతమైన వేదిక అవుతుంది కాబట్టి అదే సొసైటీ కింద, అదే సొసైటీ ఆధ్వర్యంలో 100 పాఠశాలలు అర్జెంటుగా ఈ నెల 2 నెలల్లోనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి అదే స్థాయిలో అకాడమిక్ ఇయర్లో ప్రారంభిస్తా ఉన్నాం. సిఆర్ గారు సంతోషపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా దళిత అమ్మాయిలు ఈ స్కూళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉండి చదువుకోవడానికి అవకాశం రావడం లేదు. వాళ్ళకి ఎక్కడ ఈరోజు హాస్టల్ కానీ సరైన వసతి కానీ లేదు. ఆ అమ్మాయిల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉండేటట్టు ప్రతి 2-3 నియోజకవర్గాల మధ్యలో ఒక కళాశాల ఉండేటట్టు 25 రెసిడెన్షియల్ కళాశాలలు కూడా మంజూరు చేస్తా ఉన్నాం. వాటిని కూడా ఈ ఆర్థిక డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తా ఉన్నాం. అవి కూడా ఈ సొసైటీ కిందనే పనిచేస్తాయి, విద్యాశాఖ కింద కాదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.